క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ బయటికి సిక్స్లు కొట్టేది నేనే, కుస్తీ పోటీల్లోకి దిగి ఎదుటివాడిని మట్టి కరిపిచ్చేది నేనే అంటున్న మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇంతకు మ్యాటర్ ఏంటంటే RC16 సినిమాలో మన రామ్ చరణ్ గారు మల్టీ స్పోర్ట్స్ పర్సన్ గా అయితే కనబడబోతున్నాడు. అయితే మొన్నటి వరకు హైదరాబాద్ లోని బూత్ బంగ్లా సెట్ లో క్రికెట్ కి సంబంధించిన సీన్స్ అయితే తీశారు కదా. ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి RC16 కి సంబంధించిన 4th షెడ్యూల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఆ షెడ్యూల్ హైదరాబాద్ లో అయితే జరగట్లేదు, ఢిల్లీలో అయితే ఈ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. ఢిల్లీలో జరగబోయే ఈ షెడ్యూల్ లో కుస్తీకి సంబంధించిన సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. అదేంటి ఒక పక్క క్రికెట్ ఒక పక్క కుస్తీ ఇదేంటని మీరైతే అనుకోవచ్చు. మల్టీ స్పోర్ట్స్ పర్సన్ గా మన రామ్ చరణ్ గారు అయితే కనబడబోతున్నారని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు పెద్ది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి టైటిల్ గా పెద్ది అని పెడతారా లేకపోతే వేరే టైటిల్ ఏమన్నా పెడతారా అని మనకు తెలియాలంటే మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఆ రోజైతే ఒక గ్లింప్స్ రూపంలో టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ అయితే రాబోతుందంట. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అయితే ఇప్పుడు రీసెంట్ గా బాగా వినపడుతున్న న్యూస్ ఏంటంటే ఈ RC16 కి మ్యూజిక్ అందించినందుకు AR రెహమాన్ గారు ఏకంగా 7 నుంచి 8 కోట్లు అయితే తీసుకుంటున్నాడని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా చావా సినిమా చూసిన తర్వాత చాలా మంది AR రెహమాన్ గారు సరిగ్గా మ్యూజిక్ ఇవ్వలేదు, సినిమా అయితే చాలా బాగుంది కానీ ఆ సీన్స్ ని ఎలివేట్ చేసే మ్యూజిక్ అయితే ఆయన ఇవ్వలేదని చాలా మంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అందించే మ్యూజిక్ అనేది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. ఆ సినిమా డైరెక్టర్ ఏది అడిగితే ఏ రకంగా మ్యూజిక్ అడిగితే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రకమైన మ్యూజిక్ అయితే అందిస్తారు. కాబట్టి మ్యూజిక్ విషయంలో RC16 డైరెక్టర్ అయిన బుచ్చిబాబు అయితే అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే పనే ఉండదు. రామ్ చరణ్ గారి కెరియర్ లో RC16 అనేది ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే సెట్ చేయబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే ఈ మధ్య రామ్ చరణ్ గారి వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, రోజు రామ్ చరణ్ గారి వీడియోస్ చేసేవాడివి గాని చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు RC16 సినిమా అనేది షూటింగ్ ప్రాసెస్ లో అయితే ఉంది. మనకి డైలీ అప్డేట్స్ కావాలంటే షూట్ అయితే కనీసం 50% అయినా పూర్తి అవ్వాలి. అప్పుడు గానీ మనకి వరుస పెట్టి అప్డేట్స్ అయితే రావు. ఇప్పుడు లేనిపోయిన అప్డేట్స్ అన్ని నేనైతే క్రియేట్ చేసి మీకైతే చెప్పలేను కదా. జెన్యూన్ అప్డేట్స్ చెప్పినప్పుడే మనకంటూ ఒక క్రెడిబిలిటీ అయితే నిలబడిద్ది. కాబట్టి జెన్యూన్ గా వచ్చిన న్యూస్ మాత్రమే నేనైతే మీకైతే చెప్పలేను. అలా కాకుండా వ్యూస్ కోసం నేను రోజు ఏది పడితే అదైతే వాగేయచ్చు. ఈ గ్యాప్ లో నేను వేరే సినిమాల యొక్క లేకపోతే వేరే హీరోల యొక్క అప్డేట్స్ అయితే చెప్పొచ్చు. అలా అని నేను ఎక్కడా కూడా రామ్ చరణ్ గారిని అయితే తగ్గించి నేను ఎక్కడ మాట్లాడలేను. కాబట్టి రామ్ చరణ్ గారికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఉంటది. గేమ్ చేంజర్ సినిమాకి ఏ విధంగా అయితే మనం అయితే మాట్లాడుకున్నామో ప్రతి రోజు కూడా సినిమా రిలీజ్ కి దగ్గర అయినప్పుడు అంతకంటే ఎక్కువగా అయితే మాట్లాడుకుంటాం. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.